భారత రాజ్యాంగం పూర్తిగా కొత్తగా తయారు చేయబడలేదు. బలమైన వ్యవస్థను ఏర్పరచడానికి అనేక ఇతర దేశాల రాజ్యాంగాల నుండి ఆలోచనలను తీసుకుంది. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం బ్రిటిష్ చట్టాల ద్వారా పాలించబడింది. ఉదాహరణకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని నడపడానికి ఈ చట్టాలను తాత్కాలికంగా ఉపయోగించారు. 1919 చట్టం కొన్ని మార్పులను తీసుకువచ్చింది. శాసనసభను 2 సభలుగా ఏర్పాటు చేసింది. రాజ్యసభ, లోక్సభ. డయ్యార్కీ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. డయ్యార్కీ అనగా బ్రిటిష్ అధికారులు మరియు భారతీయులు కలిసి పాలన నిర్వహించడం. కాని భారతీయులకు నిజమైన అధికారాలు లేవు. అందుకే అనేక మంది ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంటి సంస్థల నిరసనల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ను ప్రవేశపెట్టింది. ఇది కొంత ఎక్కువ పరిపాలనా వ్యవస్థను అందించింది. భారతదేశం స్వాతంత్ర్యానికి దగ్గర పడుతున్నప్పుడు రాజ్యాంగాన్ని రాయడానికి ఒక రాజ్యాంగ సభ ఏర్పడింది. ఈ సభలో 296 మంది ప్రతినిధులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ సభ అనే సమూహం ఏర్పడింది. సభ్యులను ప్రావిన్షియల్ శాసనసభలు ఎన్నుకున్నాయి. ఈ సభలో అనేక రాజకీయ సంస్థలు భాగమయ్యాయి. వాటిలో భారత జాతీయ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, షెడ్యూల్ కాస్ట్స్ ఫెడరేషన్ ఉన్నాయి. ఈ సభ యొక్క మొదటి సమావేశం డిసెంబర్ 1946లో జరిగింది. రాజ్యాంగాన్ని రాయడం చాలా క్లిష్టమైన పని కాబట్టి సభ వివిధ అంశాలపై పని చేయడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, మూల హక్కుల కమిటీ. ఈ కమిటీలు పరిశోధనలు చేసి రాజ్యాంగానికి సంబంధించిన ఆలోచనలను సిద్ధం చేశాయి. అక్టోబర్ 1947లో రాజ్యాంగపు మొదటి డ్రాఫ్ట్ సిద్ధమైంది. ప్రధాన న్యాయ సలహాదారు బిఎన్ రావు. వారు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఆలోచనలను సేకరించారు. డ్రాఫ్ట్ను ఫిబ్రవరి 1948లో సభ ముందు ఉంచారు. తర్వాత సభ్యులు దీని గురించి విపులంగా చర్చించారు. వేల సంఖ్యలో సూచనలు ఇచ్చారు. సుమారు 7635 సవరణలు ప్రతిపాదించబడ్డాయి. చర్చల తరువాత 2473 సవరణలు అంగీకరించబడ్డాయి. దానికి అనుగుణంగా మార్పులు చేశారు. చివరకు రూపొందించిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.